తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన తిరుపతికి వచ్చినట్లు తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలో కొనసాగుతున్నారని చెప్పారు. గత 12 ఏళ్లలో ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్లో శాంతి స్థిరత్వం కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్రం ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. With our state president and the state energy minister, I feel I am fortunate enough because at this moment I had no plan to come to Tirumala and Tirupati, but a week back Honorable Chief Minister invited me for today's function in Tirupati, and by that time I had started to Tirupati. In the late evening I got a message and Honorable Chief Minister called, and because of this unfortunate incident we are postponing. But anyhow I had started. I thought it is the most appropriate time to take the blessings and darshan of Lord Balaji, because today it is the day the Prime Minister Narendra Modi ji has completed his 399 days in office as the Prime Minister. పొద్దునంతా కూడా రివ్యూ మీటింగ్ చేసుకొని సాయంత్రం దేవుడి దర్శనం చేసుకుందామని చెప్పి మినిస్టర్ గారు అందరం కూడా రావడం జరిగింది అన్నమాట. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి దాదాపు సూర్య గారి ద్వారా చాలా పెద్ద ఎత్తున మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలిసి దాదాపు 6 లక్షలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు సూర్య గారు చేస్తున్నాం. మళ్ళీ ఇంకా 10 లక్షలు సూర్య గారి కనెక్షన్స్ బీసీలు అందరూ కూడా ఇళ్ల మీద పెట్టుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు అయితే ఏదైతే ప్రపోజల్ పంపించారో దేశంలో ఎక్కడ కూడా ఆ టైప్ ఆఫ్ ప్రపోజల్ పంపించలేదు. అది పంపించాం, పొద్దున మేము టైంలో చేస్తామని చెప్పాం. తప్పకుండా రాష్ట్రానికి హెల్ప్ చేస్తా ఉన్నారు. అట్లానే రెన్యూబుల్ ఎనర్జీ కానీ మోడీ గారు 500 గీగావాట్లు దేశం అంతా పెట్టాలంటే మన ముఖ్యమంత్రి గారు 160 గీగావాట్లు పెట్టాలి, ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే అని చెప్పారు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు ఆయనకి పూర్ణ ఆయుష్ రావాలని చెప్పి ఆ భగవంతుని ఇవాళ కోరుకోవటం జరిగింది. ఆ విధంగా దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యశస్సు కోరుతూ పార్టీ కార్యకర్తలందరూ కూడా రేపు అర్చన అలాగే హారతి కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏ విధంగా నడిపిస్తున్నారో, ముఖ్యంగా మన సభ్యత సంస్కృతి వికాసం కోసం అలాగే దేవాలయాలకు సంబంధించిన వ్యవస్థని పునర్నిర్మాణం చేయడం కోసం చేసిన గొప్ప ప్రయత్నం. ఆ విధంగా ఒక పక్క వికాసం, ఇంకో పక్క సభ్యత, వికాస్ ఔర్ విరాసత్ బి అనే నినాదాన్ని తీసుకెళ్తున్నారు. అటువంటి మన నరేంద్ర మోడీ గారికి ఎల్లవేళ్ళ అన్ని కూడా శుభాలు జరగాలని చెప్పి భగవంతుని కోరుతున్నాం. అటువంటి నరేంద్ర మోడీ గారికి